సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇంట్రడక్షన్ టు దిస్ పర్టికులర్ చాప్టర్. దీంట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏ విధంగా మనకు క్యారెక్టర్స్ అనేది మనకు పేరెంట్ ఐదర్ అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఆ క్యారెక్టర్ ఏ విధంగా మనకు ఆఫ్స్ప్రింగ్స్కి పాస్ ఆన్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకు ఏదైతే మనకు క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ మదర్ ఫాదర్ కంబైన్డ్ అయ్యి ఇట్ విల్ బి పాస్డ్ ఆన్ టు ద ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్. సో ఆ ఫ్యూచర్ జనరేషన్ అనేది దాంట్లో ఎక్స్ప్రెస్ అయ్యే క్యారెక్టర్స్ it can be mixture of both the mother and father, and also it can be straight descent of some of one or the neither of the parents. So ఈ విధంగా పాస్ ఆన్ అయ్యే జనరేషన్స్ అంటే జనరేషన్ టు జనరేషన్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ కానీ లేకపోతే జెనెటిక్ మెటీరియల్ పాస్ ఆన్ అవ్వడాన్ని మనం హెరిడిటరీ అంటాం. సో హెరిడిటరీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద పాసింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ ద జీన్స్ ఫ్రమ్ వన్ లెవెల్ ఆఫ్ జనరేషన్ టు ద అదర్ లెవెల్ ఆఫ్ జనరేషన్. సో దీని గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు we are discussing in the point of higher organisms like plants and animals, because sexual reproduction is the major way of passing on the genes from one generation to other generation, and it is the means by which we can see the genes are generally passed on in case of hereditary. So this is called as hereditary and introduction to the hereditary. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్. సో న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్ కింద మనం చదువుకునేది ఏంటంటే ఏ విధంగా మనకు క్యారెక్టర్స్ కొత్తవి జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే వేరియేషన్స్ అనమాట. వేరియేషన్స్ అంటే ఏంటంటే ఉన్న జీన్ సీక్వెన్స్ అలానే ఉండకుండా దాంట్లో చేంజెస్ ఏర్పడితే, సో దాంట్లో ఏమైనా చేంజెస్ ఏర్పడితే ఆ చేంజెస్ని వేరియేషన్స్ అంటాము. సో ఈ వేరియేషన్స్ ఉండడం వల్ల మనకు న్యూ క్యారెక్టర్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఈ న్యూ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో ఈ న్యూ క్యారెక్టర్స్ జనరేట్ అవ్వడం ఏదైతుందో ఆ న్యూ క్యారెక్టర్స్ ఐదర్ మ్యూటేషన్ ద్వారా కానీ లేకపోతే మనకు రీకాంబినేషన్ జెనెటిక్ రీకాంబినేషన్ వల్ల కానీ గ్యామెట్స్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ చేంజ్ ఇన్ ద సీక్వెన్స్ అనేది దాని వేరియేషన్ అంటాము. ఆ వేరియేషన్ తలెత్తినప్పుడు ఎప్పుడైతే ఒరిజినల్ సీక్వెన్స్ నుంచి నార్మల్ సీక్వెన్స్ నుంచి మనకు ఒక ఆల్టర్డ్ సీక్వెన్స్ వచ్చినప్పుడు దానివల్ల మనకు కొత్త కొత్త క్యారెక్టర్స్ అనేది డెవలప్ అవుతాయి అనమాట. సో ఆ న్యూ క్యారెక్టర్స్ ఫామ్ కావడానికి మెయిన్గా వి ఆల్వేస్ లుక్ ఇన్ టు ద చేంజ్ ఇన్ ద జీన్ సీక్వెన్స్. సో ఈ జీన్ సీక్వెన్స్ చేంజింగ్ అనేది మనకు మ్యూటేషన్ రూపంలో జరగవచ్చు. మనం మాట్లాడుకున్నట్టు జెనెటిక్ రీకాంబినేషన్ అంటే గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు మన గ్యామెట్స్లో ఉన్న జీన్ సీక్వెన్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మియోసిస్ ఉన్నప్పుడు. సో ఆ విధంగా జీన్ సీక్వెన్స్ చేంజ్ అయ్యడం వల్ల మనకు ఫ్యూచర్ ఆఫ్స్ప్రింగ్ ఏదైతుందో ఫ్యూచర్ ఆఫ్స్ప్రింగ్లో మనకు ఐదర్ ఆఫ్ ద పేరెంట్ జీన్ పాస్ ఆన్ అవ్వచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ది బోత్ ద పేరెంట్స్ నుంచి పాస్ ఆన్ కావచ్చు, లేకపోతే మిక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా మనకు న్యూ క్యారెక్టర్ అనేది చైల్డ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎందువల్ల అంటే మనకు జెనెటిక్ రీకాంబినేషన్ జరగడం వల్ల మనకు జీన్ సీక్వెన్స్ ఆఫ్ ద గ్యామెట్స్ అనేది బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద గ్యామెట్స్ మనకు జీన్ సీక్వెన్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకు వచ్చే ఆఫ్స్ప్రింగ్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్లో మనకు ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్ క్యారెక్టర్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక మిక్స్ ఆఫ్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే దిస్ చేంజ్ అంటే వేరియేషన్ is nothing but the change in the gene sequence. So the change in the gene sequence is nothing but called as variation. Because of the variations and because of the change in the gene sequence, we can say that they are the one which are developing the new characters. So the new characters are nothing but especially character అన్నప్పుడు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫినోటైపిక్ అపియరెన్స్ అంటే ఏ విధంగా ఆ పర్టికులర్ ఆర్గనిజం అనేది అపియర్ అవుతుంది, ఏ విధంగా ఆర్గనిజం అనేది మనకు కనపడుతుంది, ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వడాన్ని మనం న్యూ క్యారెక్టర్స్ అంటాము. సో ఈ వేరియేషన్ ఇన్ ద జీన్ సీక్వెన్సెస్ వల్ల మనకు కొత్త కొత్త క్యారెక్టర్స్ జనరేట్ అవుతాయి అన్నమాట ఆర్గనిజంలో. సో దట్ ఈస్ అబౌట్ ద న్యూ క్యారెక్టర్స్ అండ్ ద వేరియేషన్. So now we are going to discuss about the Mendel's experiment. So Mendelssohn, a scientist in 1857, he is the person who has conducted the experiment to prove what is hereditary, that is how the genes are generally passed on. So ఆయన ప్రకారంగా జీన్స్ ని అతను ఫ్యాక్టర్స్ అని పిలుస్తుండే. సో ఫ్యాక్టర్స్ ఆర్ జనరలీ పాస్డ్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్. అట్ ద సేమ్ టైమ్స్ ఆ ఫ్యాక్టర్ దేంతోనైతే రిలవెంట్ ఉన్నాయి అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఫినోటైపిక్ క్యారెక్టర్స్తో రిలవెంట్ ఉన్న క్యారెక్టర్స్ అవి కూడా ఆ విధంగానే
మనకు ఒక జనరేషన్ టు ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ అవుతున్నాయి అనమాట. సో దీంట్లో ఏంటంటే వై ద మెండల్ హ్యాస్ సెలెక్టెడ్ ద గార్డెన్ పీ ప్లాంట్. సో మెండల్ హ్యాస్ చూజన్ ద గార్డెన్ పీ ప్లాంట్ ఫార్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్. ఎందుకు అతను ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడానికి, అంటే హెరిడిటరీ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడానికి ఎందుకు పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, ఎందుకంటే దాంట్లో చాలా వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఇట్స్ బైసెక్షువల్ flowers, and predominantly we can go with the self pollination, and also it is also suitable for the cross pollination. So మనకు రిక్వైర్మెంట్ ప్రకారంగా సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఫైనల్గా రిజల్ట్స్ చెక్ చేయడానికి క్రాస్ పాలినేషన్ చేయడం కానీ, బైసెక్షువల్ ఫ్లవర్స్ రావడం కానీ, అండ్ ఆల్సో వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉండడం కానీ, ఇదంతా మనకు చూసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ సెలెక్టింగ్ ద పీ ప్లాంట్. ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైతే ఈ మెండల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు వర్క్ ఆన్, సో హీఈస్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఒక పీ ప్లాంట్ తీసుకొని దాంట్లో 7 డిఫరెంట్ క్యారెక్టర్స్ మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేసిండు. సో ఆ 7 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో, ఒకటి కలర్ ఆఫ్ ద ఫ్లవర్, పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్, కలర్ ఆఫ్ ద సీడ్ అండ్ షేప్ ఆఫ్ ద సీడ్, షేప్ ఆఫ్ ద పాడ్ అంటే మనకు సీడ్స్ ఉండే పాడ్ ఏదైతుందో దాని యొక్క షేప్, కలర్ ఆఫ్ ద పాడ్ అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ద స్టెమ్. సో దీస్ ఆర్ ద 7 different characters which were chosen by the Mendel for the study on the pea plant to understand how the characters are generally passed on from one generation to the other generation. So దీంతో అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 7 క్యారెక్టర్స్ ఏవైతున్నాయో దాని యొక్క డిస్క్రిప్షన్ ప్రకారంగా చూసుకుంటే, కలర్ ఆఫ్ ద ఫ్లవర్ అయితే మనకు పర్పుల్ ఆర్ వైట్ ఉండొచ్చు, అండ్ పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్ అంటే జనరల్గా మనకు యాక్సియల్ ఆర్ టర్మినల్ పొజిషన్ ఉండదా, అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆఫ్ ద సీడ్ దట్ ఈస్ ఎల్లో అండ్ గ్రీన్. ఇంకోటి ఏంది షేప్ ఆఫ్ ద సీడ్ వచ్చేసి రౌండ్ అండ్ వ్రింకిల్, అండ్ షేప్ ఆఫ్ ద పాడ్ వచ్చేసి దట్ ఈస్ ఐదర్ స్మూత్, ఫుల్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దట్ ఈస్ నారో వన్, అండ్ కలర్ ఆఫ్ ద పాడ్. సో జనరల్గా అన్రైపన్ పార్ట్ వచ్చేసి మనకు నీదర్ ఎల్లో ఆర్ గ్రీన్ ఇన్ కలర్ ఉంటుంది, బట్ రైపన్ పార్ట్స్ వచ్చేసి ఆల్వేస్ ఎల్లో ఇన్ కలర్, అండ్ లెంత్ ఆఫ్ ద స్టెమ్ వచ్చేసి మనకు దే ఆర్ జనరల్లీ హ్యావింగ్ 2 variants. One is the tall plants and the short plants. So they when they grow on the same environmental condition, the plants which are having the genes for the taller length, they will be tall in length, and the genes which are required for the shorter length of the stem, they are generally shorter in the case. సో ఆ పర్టికులర్ 7 క్యారెక్టర్స్ ఏవైతున్నాయో ఇక్కడ మనం డిస్క్రిప్షన్ చూసిండు. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో చూస్తే ఇప్పటివరకు మాట్లాడుకున్న 7 క్యారెక్టర్స్ ఏవైతున్నాయో దాంట్లో డామినెంట్ క్యారెక్టర్ ఏంది, రెసెసివ్ క్యారెక్టర్ ఏంటంటే ట్రేట్ అంటే క్యారెక్టర్ అనమాట. సో ట్రేట్ ఏది అనేది చూడొచ్చు. సో మనకు కలర్ ఆఫ్ ద ఫ్లవర్లో పర్పుల్ ఈస్ డామినెంట్ ఓవర్ వైట్, అండ్ వీ కెన్ సీ ఆఫ్టర్ F2 జనరేషన్ మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ 700 plants they are showing the purple and 200 plants are showing the white color, that is recessive character. సో ఇక్కడ రేషియో వచ్చేసి మనకు 3.15:1 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు 3:1 రేషియోలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ విధంగానే చూసుకుంటే మనకు సీడ్ కలర్ చూసుకుంటే ఎల్లో ఈస్ డామినెంట్ ఓవర్ ద గ్రీన్, అండ్ హియర్ ఆల్సో వీ క్యాన్ సీ దట్ ఈస్ 3:1 రేషియో. ఆ విధంగానే చూసుకుంటే మనకు పాడ్ వచ్చేసి ఇన్ఫ్లేటెడ్. సో ఇన్ఫ్లేటెడ్ వన్ ఈస్ ద మోర్ డామినెంట్ వెన్ కంపేర్ టు ద కన్స్ట్రక్టెడ్ వన్, అండ్ గ్రీన్ కలర్ ఈస్ డామినెంట్ ఓవర్ ద ఎల్లో కలర్. అదే విధంగా మనం స్టెమ్ చూసుకుంటే టాల్ వన్ ఈస్ డామినెంట్ ఓవర్ ద డ్వార్ఫ్ వన్. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ స్టడీస్ ఏవైతున్నాయో, సో ఈ స్టడీస్లో మనం ఏం చూస్తున్నామంటే ఈ స్టడీయింగ్ సింగిల్ క్యారెక్టర్ అండ్ హౌ ద క్యారెక్టర్, సో వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ బిహైండ్ దిస్ క్యారెక్టర్, ఓన్లీ వన్ సింగిల్ క్యారెక్టర్ ఫాలోడ్ బై వన్ పర్టికులర్ జీన్ ఆర్ వన్ పర్టికులర్ ఫ్యాక్టర్. సో దీన్ని మనం మోనోహైబ్రిడ్ అని కూడా అనొచ్చు. సో మోనోహైబ్రిడ్ క్రాస్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వన్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు స్టడీ అబౌట్ ద హౌ వన్ పర్టికులర్ జీన్ ఆర్ ఎ ఫ్యాక్టర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఆర్ ఏ ట్రేట్ అనమాట. సో ఆ క్యారెక్టర్ని ట్రేట్ని మనం ఫినోటైపిక్ క్యారెక్టర్ అనొచ్చు, ఈ ఫ్యాక్టర్స్ని మనం జీన్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో కమింగ్ టు ద ప్రొసీజర్ ఫాలోడ్ బై మెండెలియన్స్ పర్సన్. సో ఈ పర్సన్ ఏం చేసిందంటే ఈస్ ట్రయింగ్ టు స్టడీ అబౌట్ హౌ ద జీన్స్ ఆర్ జనరలీ పాస్ ఆన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్ బై అబ్జర్వింగ్ ద ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ట్రేట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో దీనికి ఏం చేసిందంటే హీ హాజ్ సెలెక్టెడ్ సీడ్స్ ఆఫ్ ద పీ ప్లాంట్, అండ్
వాటిని పెంచి వాటిని సో చేసి చాలా ప్లాంట్స్ని గ్యాదర్ చేసిండు. ఆ ప్లాంట్స్ ఏవైతే మనకు సోయింగ్ తర్వాత వచ్చిన ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి పెద్ద చేసి అవిట్లని సెల్ఫ్ పాలినేషన్ చేయడం, తరచుగా సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే రిపీటెడ్ సెల్ఫ్ పాలినేషన్ వల్ల మనకు ఆ ప్లాంట్స్లో ఉన్న క్యారెక్టర్స్ చాలా మటుకు ప్యూర్ క్యారెక్టర్స్ అయిపోతాయి. సో వాటిని మనం ప్యూర్ లైన్ అని అంటారు. అండ్ హీ కాల్ దెమ్ యాస్ ఎ ప్యూర్ లైన్ ఆర్ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఆ తర్వాత అట్లా ప్యూర్ బ్రీడ్ డెవలప్ అయినాక వాటిని క్రాస్ పాలినేషన్ అంటే క్రాస్ పాలినేషన్ చేసినాక తర్వాత వచ్చే అవుట్పుట్ ఏదైతుందో మెండిలియన్స్ లా రేషియో ఏదైతుందో దాని ద్వారా వచ్చే అవుట్పుట్ని స్టడీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫైనలీ ఈస్ ఎండింగ్ అప్ ఇన్ ద క్రాస్ పాలినేషన్ వేర్ వీ క్యాన్ సీ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ ద ప్యూర్ వెరైటీ ఆర్ జనరలీ allowed and they are allowed to grow and also show the characters. So దీంట్లో ఏంటంటే he selected the seeds, he has obtained the seeds and selected them and he did the growing of the seeds and he after that he is doing the self pollination, repeated self pollination. తర్వాత మనం మాట్లాడుకున్నట్టు there is a development of pure breed. So ఈ విధంగా ప్యూర్ బ్రీడ్ డెవలప్ అయినాక he is going for the cross pollination and finally we can see the cross pollination ఏదైతుందో ఆ క్రాస్ పాలినేషన్ వల్ల మనకు ఆ జీన్ ఏ విధంగా ఆ పర్టికులర్ క్యారెక్టర్కి రిలవెంట్ ఉందనేది మనము తెలుసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్యూర్ లైన్ ఏదైతే వచ్చిందో ప్యూర్ లైన్ వచ్చినాక క్రాస్ పాలినేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము కలర్ ఆఫ్ ద సీడ్ తీసుకుంటే ఓకే, కలర్ ఆఫ్ ద సీడ్ తీసుకుంటే మనం మాట్లాడుకున్నట్టు ఎల్లో కలర్ ఈస్ డామినెంట్ ఓవర్ ద గ్రీన్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈయన జనరల్గా ర్యాండమ్గా సీడ్ సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్స్ని ఆ సీడ్స్ని సోయింగ్ చేసి తర్వాత చాలా మటుకు చెట్లను పెంచి అవి ఇట్లా సీడ్స్ తీసుకొని వాటిని ఏవైతే ఎల్లో కలర్ ఉన్నాయో వాటిని సపరేట్ చేసి ఒక దగ్గర పండియడం, గ్రీన్ వచ్చిన వాటిని సపరేట్ చేసి ఒక దగ్గర పండియడం, దీన్ని తరచుగా సెల్ఫ్ పాలినేషన్ చేసి ఫైనల్గా ప్యూర్ ఎల్లో తీసుకురావడం, ఇక్కడ కూడా అదే విధంగా చేసి ఫైనల్గా ప్యూర్ గ్రీన్ తెచ్చుకోవడం. ఆ తర్వాత ప్యూర్గా వచ్చిన ఎల్లో అండ్ గ్రీన్ మధ్యలో క్రాస్ పాలినేషన్ చేసి ఫైనల్గా మనకి ఏంటంటే he is observing how the offsprings are generally formed. So he is observing how the characters are generally shown or generally observed in case of these plants. So offsprings లో ఏంటంటే జనరల్ గా మనకు ఎల్లో గ్రీన్ మీద డామినెంట్ ఉంటుంది కనుక ఫస్ట్ జనరేషన్ లో all the seeds which are product of the first generation, that is F1 generation or yellow in color. దాని తర్వాత నెక్స్ట్ ఆ F1 జనరేషన్ సెల్ఫ్ పాలినేషన్ చేసినాక F2 జనరేషన్ లో మనకు రేషియో అనేది చేంజ్ అవుతుంది. సో ఈ రెండు కలపడం వల్ల ఏం జరుగుతుంది, మనకు F1 జనరేషన్ ఫామ్ అవుతుంది. ఈ రెండింటి కలపడం వల్ల వచ్చే సీడ్స్ని సో చేయడం వల్ల వచ్చేది F1 జనరేషన్ అనమాట. సో ఇక్కడ సీడ్స్ వస్తాయి. సో ఈ సీడ్స్ని సో చేయడం వల్ల మనకి F1 జనరేషన్ వస్తుంది. సో F1 జనరేషన్ని మనము మళ్ళీ సో చేసి దాని నుంచి వచ్చే సీడ్స్ని సెల్ఫ్ పాలినేషన్ వల్ల వచ్చే సీడ్స్ని మళ్ళీ సో చేయడం వల్ల మనకు ఏం జరుగుతుంది, మనకు కంప్లీట్ ప్లాంట్స్ అనేది ఎల్లో కలర్ చూపిస్తుంది. ఎందుకు అంటే మనకు ఎల్లో జీన్ ఇస్ డామినెంట్ ఓవర్ ద గ్రీన్ జీన్. సో దాని తర్వాత ఈ పర్టికులర్ F1 జనరేషన్ నుంచి వచ్చే సీడ్స్ ఏవైతున్నాయో మనం మాట్లాడుకున్నట్టు అవిట్లను సో చేసి వచ్చిన ప్లాంట్స్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 3:3 రేషియోలో మనకు ప్లాంట్స్ వస్తాయి. సో 3 ప్లాంట్స్ ఏమో ఎల్లో కలర్ చూపిస్తే ఎల్లో కలర్ సీడ్స్ ఇస్తే 1 ప్లాంట్ మాత్రం గ్రీన్ కలర్ ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద మెండెలియన్ ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా మోనోహైబ్రిడ్ క్రాస్ అని చెప్పుకున్నాం కదా. సో దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపిస్తున్నాం. సో ఇక్కడ 2 పేరెంట్స్ నుంచి వచ్చిన ఆ సీడ్స్ ఏవైతున్నాయో వాటిని మనము సీడ్స్ని మనం ఒక దగ్గర మనం పెంచి వాటి నుంచి వచ్చే క్రాస్ పాలినేషన్ వల్ల వచ్చే ఫస్ట్ జనరేషన్ F1 జనరేషన్ అంటాము. సో F1 జనరేషన్ యొక్క అవుట్పుట్ వచ్చేసి కంప్లీట్గా ఎల్లో సీడ్స్ ఉంటాయి. ఆ ఎల్లో సీడ్స్ నుంచి వచ్చిన చెట్లని మళ్ళీ మనము క్రాస్ పాలినేషన్ చేయడం వల్ల మనకి ఏంటంటే 3:1 రేషియోలో 3 రేషియోలో మనకు ఎల్లో సీడ్స్ వస్తాయి, ఒక రేషియోలో మాత్రం గ్రీన్ సీడ్స్ వస్తాయి. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే మనకు ఫైనల్గా F3 జనరేషన్లో కూడా మనకు అదే రేషియో విధంగా అంటే మనకు అదే విధంగా రేషియో అనేది రిపీట్ అవుతుంటుంది. సో ఇది ఎందుకు అంటే మనకు బికాస్ ఆఫ్ ద ప్రాపర్ సెగ్రిగేషన్. సో ఇక్కడ ఏవైతే జీన్స్ ఉన్నాయో ద జీన్ ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ డామినెన్స్ కనుక సో ద జీన్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రజెంట్ అలాంగ్ విత్ ద గ్రీన్ వన్ ఇట్ ఈస్ డామినేటింగ్ ఓవర్ ద గ్రీన్ వన్.
కామన్. సో ఇక్కడ ఏంటంటే ఎల్లో కలర్ జీన్ ఏదైతుందో వై జీన్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ కోడింగ్ ఫర్ ద ఎల్లో కలర్, స్మాల్ వై ఈజ్ ద వన్ విచ్ ఈస్ కోడింగ్ ఫర్ ద గ్రీన్ కలర్. సో ఈ విధంగా ఈ కలర్స్ జనరేట్ కావాలంటే మనకు డామినెంట్ అండ్ ఆల్సో రెసెసివ్ జీన్ ఏ రేషియోలో ఉందనేది చాలా ముఖ్యం. సో ఒకవేళ మనము వై అంటే క్యాపిటల్ వై డామినెంట్ జీన్ అన్నప్పుడు దాని నుంచి వచ్చే కలర్ ఎల్లో అన్నప్పుడు దానికి ఒక్క కాపీ ఉన్న అంటే ఒక జీన్కి ఒక ఫ్యాక్టర్కి రెండు కాపీస్ ఉంటాయి కనుక 2 కాపీస్లో ఒక్క కాపీ అయినా కూడా మనకు క్యాపిటల్ వై ఉంటే దాన్ని ఎల్లో కలర్ అంటాము. ఒకవేళ మనకు అదే రెసెసివ్ జీన్ అయి ఉంటే మనకు 2 కాపీస్ కూడా ఖచ్చితంగా రెసెసివ్ ఫ్యాక్టర్సే అయి ఉండాలి. సో ఆ 2 ఫ్యాక్టర్స్ని మనం అలీస్ అంటాము. సో ఒక జీన్కి 2 ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఏవైతున్నాయో వాటిని ఎలెలిక్ ఫార్మ్ అంటాము. సో ఎలెలిక్ ఫార్మ్ ఇన్ కేస్ ఆఫ్ రెసెసివ్ జీన్ అయితే గ్రీన్ జీన్ అయితే మనకు 2 అలీస్ గ్రీన్కి సంబంధించిన స్మాల్ వై జీన్సే ఉండాలి. అండ్ ఇంకోటి మనకు ఒకవేళ ఎల్లో రావాలనుకుంటే 2 ఉండాల్సిన అవసరం లేదు, ఒక్క జీన్ మాత్రమే మనకు ఎల్లో కలర్స్ రావడానికి కారణమై ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్యూర్ లైన్ ఆఫ్ ఎల్లో, ప్యూర్ లైన్ ఆఫ్ గ్రీన్ని మనం కంబైన్ చేయడం వల్ల వచ్చే అవుట్పుట్ని F1 జనరేషన్ అంటాము. దాంట్లో కంప్లీట్ ఎల్లో ఉంటాయి, వాటిని మనం మళ్ళీ రీకంబైన్ చేయడం వల్ల వచ్చేదాన్ని మనము 3:1 రేషియోలో డివైడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ F2 generation. So now we are going to discuss about the phenotype, that is the phenotypic character of the plant. So ఇక్కడ మనం చూస్ చేసుకున్న phenotype is the color of the seed. So as we discuss after the F2 generation we are having 3:1 ratio. So 3 is the one which is coding for the yellow color, 1 is the one which is coding for the green color. So out of four plants, three plants are the one which are producing which are generally producing the green yellow color seeds, whereas the one plant is the one which is generally producing the green color seeds. So ee vidhanga chusukunte we are having roughly 3:1 ratio, that is the phenotypic ratio of this particular plant. So ikkada manam teeskunna character endante color of the seed, and also we are discussing about the phenotypic character, that is judging the character of the plant in terms of the ratio. That is phenotypic ratio is nothing but it's the judging the plant based on the external characters or the external features of the plant. So that is about the phenotypic characters of the plant. And now we are going to discuss about the next one, that is genotypic form. So in case of genotypic form we can see that ikkada edaitundo manaku genetical ga chusukunte manaku ఏదైతే మనకు ఆ 3:1 రేషియోలో చూసుకుంటే 3 ప్లాంట్స్ ఏవైతే ఎల్లో ఉన్నాయో అది మనకు ఫినోటైపికల్గా ఎల్లో ఉన్నా కూడా వాటిలో మనం జీనోటైపికల్గా చూసుకుంటే అవి ప్యూర్గా ఉండవు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మన 3:1 రేషియోలో మనం మాట్లాడుకున్నట్టు 1 is the one which is generally producing the green seeds, 3 plants అంటే అవుట్ ఆఫ్ 4 3 are the one which are generally having the yellow color seeds అనమాట. సో yellow color seeds are generally generated from 3 plants out of the 4. సో దీంట్లో చూసుకుంటే మనకు ఈ పర్టికులర్ అంటే ఫినోటైపికల్ గా మనకి 3 ప్లాంట్స్ ఏవైతున్నాయో అవి సేమ్ గానే సిమిలర్ గానే ఉంటాయి, బట్ జీనోటైపికల్ గా చూసుకుంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఉంటుంది. సో దాంట్లో ఆ 3:1 రేషియోలో మనం ఆ పర్టికులర్ 3 ప్లాంట్స్ ఏవైతున్నాయో అంటే 75% ప్లాంట్స్ లో చూసుకుంటే ఓకే ఆ 3ని మనం 75% అనుకోవాలి, ఈ 1ని 25% అనుకోవాలి. సో ఈ 1 అంటే 75% ని పక్క తీసి పెట్టి ఆ 3 పార్ట్స్ ఏదైతుందో 75%లో మనము దాని యొక్క జీనోటైప్ అనలైజ్ చేస్తే ఏమైతుందంటే దాంట్లో 50% ఆఫ్ ప్లాంట్స్ లో మనకు ఏముంటుంది, మనకు 50% ప్లాంట్స్ లో మనకు ఈ విధంగా రేషియో ఉంటుంది అనమాట. అదే మనకు 25% ఆఫ్ ప్లాంట్స్ లో మాత్రం ప్యూర్ ఎల్లో కలర్ అనేది ఉంటుంది. సో ప్యూర్ ఎల్లో కలర్ ఎందుకు ఉంటుందంటే మనకు 2 అలీస్, the 2 alleles which are coding for the color of the seed, they are dominant in nature, that is capital Y and capital Y, they are forming the 25%, that is we can say that they are forming the 1 ratio అనమాట. అదే మనం ఆ 75% లో మనం 50% ఆఫ్ ప్లాంట్స్ 50% ఆఫ్ ఎల్లో ప్లాంట్స్ ని చూసుకుంటే వాటి యొక్క రేషియో చూసుకుంటే మనకు ఒక క్యాపిటల్ వై ఒక స్మాల్ వై ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ వై ఒక్క అలీ ఉన్నా కూడా అది దట్ ఈస్ డామినెంట్ ఓవర్ ద వై స్మాల్ అలీ, దట్ ఈస్ వై, అండ్ ఇట్ ఈస్ జనరల్లీ
జనరలీ కాజింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫినోటైపిక్ రేషియో. సో మనకు ఫినోటైపిక్ రేషియో చూసుకుంటే 3:1 అయి ఉంటే మనకు జీనోటైపిక్ రేషియో తీసుకుంటే 1:2:1. సో దీంట్లో ఈ పర్టికులర్ ఏదైతుందో ఇది మనకు ప్యూర్ ఎల్లో కలర్ అనమాట, అంటే ప్యూర్ లైన్ ఆఫ్ ఎల్లో. ఇది తీసుకుంటే ప్యూర్ గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఇది తీసుకుంటే మాత్రం ఫినోటైపికల్గా ఎల్లో కలర్ ఉంటుంది. ఫినోటైపిక్ రేషియో ప్రకారంగా చూసుకుంటే ఎల్లో కలర్ ఉంటుంది, కానీ జీనోటైపికల్గా చూసుకుంటే వీటిలో మనకు క్యాపిటల్ వై స్మాల్ వై ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద 1:2 రేషియో విచ్ ఈస్ జనరల్లీ సీన్ ఇన్ కేస్ ఆఫ్ జీనోటైపిక్, that is the genotypic form of this particular plants. So coming to the dihybrid cross, in case of dihybrid cross we can say that this is the cross which is generating the which is generally we are observing the both the characters together. So ఇంతవరకు మనం మాట్లాడుకుందంతా monohybrid cross, ఎందుకంటే we are studying the passing of single gene which is relevant with the single phenotypic character, whereas in case of dihybrid cross we can say that we are studying about the descending of the two genes and also two characters. So that is nothing but the two phenotypic characters relevant with the two factors or the two genes or the one which we are going to study in case of dihybrid cross. So దీంట్లో for example we తీసుకుంటుంది ఏంటంటే one is the color of the seed and another one is the shape of the seed. So color of the seed is decided by the capital V and small y, that is the Y gene is the one which is generally deciding the color of the seed, whereas R, capital R, small r or the gene which are relevant for the or which are coding for the షేప్ ఆఫ్ ద సీడ్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఇవి ఏవైతున్నాయో ఇవి చూసుకుంటే ఏంటంటే మనకు దీని ఆర్ జీన్ అంటాము. ఓకే, దీని ఆర్ జీన్ అంటాము. సో దిస్ కలర్ ఆఫ్ ద సీడ్ ఈస్ డిసైడెడ్ బై ద వై జీన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎల్లో అండ్ గ్రీన్, అండ్ ద ఆర్ జీన్ ఈస్ ద వన్ విచ్ ఈస్ కోడింగ్ ఫర్ ద షేప్ ఆఫ్ ద సీడ్. సో ద షేప్ ఆఫ్ ద సీడ్ ఈస్ కోడెడ్ బై ద క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్, whereas color of the seed is coded by the capital Y and the small y. So these two are the genes and these two are the factors or the genes which are coding for the two different characters or the two different phenotypic traits which we are going to study in case of dihybrid cross అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము రెండు ప్యూర్ లైన్ పేరెంట్స్ ని తీసుకుంటున్నాం. సో we already done with the self pollination. So finally we are getting the parent which is having yellow round, that is both the dominant traits of two different characters. ఇంకో పేరెంట్ లో చూసుకుంటే we are observing the green wrinkle, that is two recessive characters in a one single parent, and we can see they are pure line and they are homozygous because both the allelic forms are generally present in a same and a single type of level or status. సో దీంట్లో చూసుకుంటే ఎప్పుడైతే ఇది క్రాస్ పాలినేషన్ చేసినప్పుడు F1 జనరేషన్ లో చూసుకుంటే the capital Y is dominant on the small y and the capital R is dominant on the small r. So దీని ప్రకారం చూసుకుంటే capital Y, small y, capital R, small r. So in case of F1 generation, at the end of the F1 generation, the seeds which are obtained, so the seeds which are obtained, they are generally మనకు ఏ విధంగా అంటే కంప్లీట్ అంతా అంటే మనకు ఆ పర్టికులర్ సీడ్స్ని సో చేయడం వల్ల వచ్చిన ప్లాంట్స్ని మనము క్రాస్ పాలినేషన్ చేసి ఆ క్రాస్ పాలినేషన్ తర్వాత వచ్చిన సీడ్స్ని అబ్జర్వ్ చేస్తే ఆ సీడ్స్ ఏవైతున్నాయో దాన్ని మనము గ్రో చేసి చూడడం వల్ల తెలిసొచ్చింది ఏంటంటే మనకు దాని యొక్క అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ని మనం F1 జనరేషన్ అంటాము. సో మనం పూర్తిగా ఒక లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసి మనము ఆ చెట్లు వచ్చినాక చెట్లను మళ్ళీ నాటి విత్తనాలు నాటి మళ్ళీ చెట్లు ఏవైతే వస్తాయో ఆ చెట్ల నుంచి వచ్చిన విత్తనాలు తీసుకొని మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకు కంప్లీట్గా ఎల్లో కలర్ రౌండ్ అనే సీడ్స్ అనేది బయటపడుతున్నాయి అనమాట. సో వీటిని ఏవైతున్నాయో వీటిని మనం సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే F2 జనరేషన్ వస్తుంది. సో ఈ సీడ్స్ని మనం ఏంటంటే ఈ సీడ్స్ని పూర్తిగా మనం సో చేసుకొని ఆ వచ్చిన ప్లాంట్స్ని మనకు ఆ ప్లాంట్స్ మధ్యలో మనం సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల మనకు ఈ సీడ్స్ వస్తాయి. సో ఆ సీడ్స్ని అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ సీడ్స్
ఏదైతున్నాయో ఆ సీడ్స్ మనం F2 జనరేషన్ తర్వాత ఆ సీడ్స్ ఏవైతే వచ్చినాయో అవిట్లను అబ్జర్వ్ చేయడం వల్ల మనకేం కనిపిస్తుందంటే మనకు దాన్ని ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఆ రేషియో ఏదైతుందో మనకు ఆ రేషియోని మనం 9:3:1 రేషియో కింద చూస్తుండ్రు అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఏంటంటే మనకు ఈ 1 ఏదైతుందో ఇది కంప్లీట్గా రెసెసివ్ క్యారెక్టర్ అనమాట. స్మాల్ వై స్మాల్ ఆర్ అంటే పూర్తిగా మనకు 16 చెట్లలో ఒక్క చెట్టు మాత్రమే మనం గ్రీన్ వ్రింకుల్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఆ 16 చెట్లలో 9 చెట్లు ఏదైతున్నాయో వాటి విత్తనాలు మనకు 9 రేషియోలో ఉంటుంది. అంటే ఈ 9 రేషియోలో చూసుకుంటే ఏంటంటే మనకు క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూసుకోవచ్చు. అది కాకుండా మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 3:3 రేషియో ఏదైతుందో ఒక రేషియో ఏంటంటే మనకు జనరల్గా మనకు స్మాల్ వై క్యాపిటల్ ఆర్ ఇంకో 3 వచ్చేసి మనకు క్యాపిటల్ వై క్యాపిటల్ ఏ స్మాల్ ఆర్ అంటే ఇక్కడ ఇదేమో ఎల్లో రౌండ్, ఇదేమో గ్రీన్ వ్రింకిల్. సో ఇది కంప్లీట్ రెసెసివ్, ఇది కంప్లీట్ డామినెంట్. ఇవి చూసుకుంటే ఇవి దే ఆర్ ఇంటర్మీడియట్ స్టేట్ అనమాట. సో నైదర్ దే ఆర్ డామినెంట్ నైదర్ దే ఆర్ రెసెసివ్. సో ఇక్కడ 3:3 రేషియో మధ్యలో ఏదైతుందో దాన్ని మనం గ్రీన్ రౌండ్ అండ్ ఎల్లో వ్రింకిల్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటంటే మనకు ఒక క్యారెక్టర్ ఏమో డామినెంట్ క్యారెక్టర్ ఉండి ఒకటి రెసెసివ్ ఉండి, ఒకటి డామినెంట్ ఉంది ఒకటి రెసెసివ్ ఉండడం వల్ల దీన్ని మనము ఇవి ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ 16 plants వీఆర్ గెటింగ్ అరౌండ్ 6 plants ఆర్ జనరల్లీ ఇంటర్మీడియట్ state. Ante they are having one character completely dominant, another character is completely recessive. So here we can see green round and yellow wrinkle or the characters which are generally observed in case of dihybrid cross. So ikkada mee dihybrid cross lo gurtu pettukovalsindi endante both the phenotypic characters or the external characters which are generally controlled by the two different genes or the factors are generally studied at one particular point of time. And also they have been studying about how the genes or how these two genes which are relevant for the two different characters are generally passed on from one generation to other generation. So final ratio chesi 9:3:1 ratio is the one which is generally observed in case of dihybrid cross. So coming to the Mendel's laws అనేది he is basically explaining about what is the interaction between the genes or the factors with the phenotypic characters or the traits. So ఈ Mendel laws గురించి చెప్పేటప్పుడు we are discussing about the law of dominance, law of segregation and law of independent assortment. So దీంట్లో ఫస్ట్ వచ్చేసి law of dominance. So this is the first law of Mendel's where he is trying to explain about the inheritance of the genes. So ఇక్కడ gene is nothing but called as factor. So it is the one which is coding for the character. What is the character here? It is a phenotypic character. So for example, if you are discussing about the color of the flower, it is purple and white color. So it is purple and white color is nothing but it is the color of the flower. So if you are choosing this color of the flower as one of the phenotypic character, that is either purple or white color, it is coded by the gene that is the gene which is generally about the color gene అనమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు లా ఆఫ్ డామినెన్స్ గురించి చెప్పేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకు పర్పుల్ కలర్ ఏదైతే ఉందో దట్ ఈస్ డామినెంట్ ఓవర్ వైట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ దట్ జనరల్గా మన పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఈ పర్పుల్ కలర్ ఈస్ డామినెంట్ ఓవర్ వైట్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకు ఏదన్నా అంటే మన గ్యామెట్స్ ఒకవేళ మనకు మియోసిస్ తర్వాత గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు దాంట్లో మనకు వన్ ఆఫ్ ద అలెలిక్ ఫామ్ వచ్చి పర్పుల్ ఉన్నా కూడా రెండు ఉంటే ఖచ్చితంగా పర్పుల్ వస్తుంది. ఒకటి ఉన్నా సరే కానీ అది ఆ వైట్ అలెలిక్ ఫామ్ మీద డామినేట్ చేసి ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకు అవి పూర్తిగా పర్పుల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది F1 జనరేషన్లో. అదే F1 జనరేషన్లో వచ్చిన ప్లాంట్స్ని మనము మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ వల్ల మనకు వచ్చే F2 ప్లాంట్స్లో జనరల్గా మనకు 3 ఏమో పర్పుల్ ఉంటాయి, ఒకటేమో వైట్ ఉంటుంది. సో దట్ ఈస్ 3:1 రేషియో. సో దట్ హియర్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద లా ఆఫ్ డామినెన్స్ అనమాట. సో హియర్ ఇన్ కేస్ ఆఫ్ లా ఆఫ్ డామినెన్స్ వీఆర్ గివింగ్ ఎవిడెన్స్ దట్ వాట్ ఎవర్ ద జీన్ ఈస్ దే ద జీన్ ఈస్ జనరలీ ఎక్స్ప్రెస్ ఇన్ ద బోత్ ద వేస్. One is the one which is expressing for the dominant one, another one is the one which is expressing for the recessive one అనమాట. So that is about the law of dominance. రెండోది వచ్చేసి law of
segregation. So in case of law of segregation, where we are seeing that generally ga manaku endante segregation, separation of the alleles. So here we are discussing about the alleles. Alleles are nothing but the gene యొక్క alternate form ni alleles antam. So oka gene తీసుకుంటే gene which is coding for the color of the flower, that gene is having the two allelic form. So either the two allelic form may be dominant, one may be dominant and recessive, and either they may be two or the recessive allelic form అయి ఉండొచ్చు. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చెప్తుందంటే మనకు ఎప్పుడైతే కూడా ఒక జీన్ ఏదైతుందో ఆ జీన్లో ఉన్న రెండు అలెలిక్ ఫార్మ్స్ ఏవైతున్నాయో అవి క్లియర్ కట్గా సెగ్రిగేట్ అయి పాస్ ఆన్ అవుతాయి అనమాట. సో మనకు ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి గ్యామెట్స్ ఫామ్ అవుతాయో ఆ గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ రెండు అలెలిక్ ఫార్మ్స్ ఏవైతున్నాయో ప్రాపర్గా స్ప్లిట్ అయి ఒక అలి ఒక గ్యామెట్లోకి, ఇంకో అలి ఇంకో గ్యామెట్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ మనకు ఆఫ్స్ప్రింగ్ ఫామ్ అయినప్పుడు సెల్ఫ్ పాలినేషన్ వల్ల కానీ క్రాస్ పాలినేషన్ వల్ల కానీ the రెండు allelic forms of a particular gene that is coding for the color of the flower, they unite together based on the combination of that particular allelic form of a gene. The color of the flower of the particular F2 generation or F1 generation will be decided anamata. So here the law of segregation is explaining about how the genes or the allelic form of a gene has been segregated properly in between the parents while formation of the gametes, and thereafter the fusion of the gametes, and thereafter forming the F1 generation and the F2 generation. And coming to the law of independent assortment, so in case of law of independent assortment lo endante manaku ippadi maatladukunnattu ఇదంతా ఏంటంటే మనము మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి మాట్లాడుకుంటాము. అదే ఒకవేళ మనం వెన్ యూఆర్ ట్రయింగ్ టు డిస్కస్, సో మనకు నేచర్లో ఒకటే జీను ఒకటే క్యారెక్టర్ ఉండదు కనుక ఎన్నో నంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, ఎన్నో నంబర్ ఆఫ్ ఫినోటైపిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కనుక ఆ విధంగా మనము ఒకవేళ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ రిలేటెడ్ విత్ ద గ్రూప్ ఆఫ్ జీన్స్ మనము ఏ విధంగా ఇవి గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ గురించి చదువుకుంటున్నామో ఆ గ్యామెట్స్ ఫార్మేషన్ అప్పుడు ఏ విధంగా ఇవి సపరేట్ అయ్యి ఏ విధంగా ఇవి డిస్ట్రిబ్యూట్ అవుతాయో అనేది మనము law of independent assortment లో చదువుకుంటాం. సో అకార్డింగ్ టు దిస్ లా ఏంటంటే ద segregation of one of the gene, so the segregation of one of the gene which is coding for the one of the phenotypic character, that segregation is independent of the another gene and another phenotypic character. అంటే for example the color of the flower, it is coded by one particular gene. It is generally passed on from one generation to another generation. The splitting, the segregation and pass on is not relevant with that of the that is it is independently sorted or independently separated, and it is not or no way this particular pass of the gene is relevant with the other gene. Ante for example మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు కలర్ ఆఫ్ ద ఫ్లవర్ ఆఫ్ ఏ పర్టికులర్ ప్లాంట్ దాని యొక్క segregation is independent of the other character which is coded by the other gene. So the assortment means the segregation of this particular gene, that is the color of the flower is different that of the color of the seed. So the color of the seed is coded by one gene and one allelic form. The color of the flower is coded by another gene, that is another allelic form. So this segregation is always independent, that is independently assorted or independently segregated or separated while formation of the gametes irrespective of the other set of the gene. So that is about the law of independent assortment. So law of dominance lo manam we are observing about how the dominant allele is dominating the recessive allele of a particular, that is allelic form, that is the pair of allelic form in a particular gene. And law of segregation we are discussing about how the genes are segregated, and law of independent assortment here where we are discussing about the segregation and separation of these particular genes from each other. So here we can see the next one is we are going to discuss about the parents to the progeny. So we can see that how the characters which are generally mentioning the role of the genes internally, how they are generally passed on from one generation to other generation. For example, we can see the grandparents are having the character which can be passed on to the next generation, that is our parents. From the parents we are getting the character, so we are the grandchildren
of the grandparents, and we can see some of the characters of the grandparents or pass on to the parents. From the parents they are mixing up and they are coming to the next generation, that is into the progeny, where we can see the expression of this particular character. So the genes are generally passed on from the parents to the progeny, where we can see the genes are expressing the character, that is the phenotypic character. Now who are relevant to this character? So who are the one which are guiding this character to pass on from one generation to other generation? So ఈ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో, ట్రేడ్స్ ఏవైతున్నాయో, ఏ విధంగా ఎవరు వీటిని కంట్రోల్ చేస్తున్నారు, ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఎవరి చేతిలో ఉంటుంది, వేటి మీద చేతిలో ఉంటుంది అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జీన్ అనమాట. సో జీన్ ఈస్ నథింగ్ బట్ it is a segment of the DNA, nothing but called as DNA as a genetic material. It is the segment where it is expressing a particular character, where it is expressing a particular trait, that is nothing but called as a DNA. So ఇక్కడ DNA ఏదైతుందో, that is the one which is which is in form in a technical term we can call as a gene, which is expressing a one particular phenotypic character. So always the trait or the phenotypic character expression is depending upon the allelic form of the genes or the DNA in a particular segment of the in a particular segment of the entire genome. So the traits are the one which are generally expressed by means of this particular segment of the DNA. సో మనం నెక్స్ట్ మాట్లాడుకునే టాపిక్ దట్ ఈస్ అబౌట్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్లో చూసుకుంటే మనకు పూర్తిగా చూసేసుకుంటే మనకు 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దాని అర్థం మనకు 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దాంట్లో 22 పేర్స్ ఏవైతున్నాయో దాన్ని ఆటోజోమ్స్ అంటాము. ఒక పేరు మాత్రాన్ని మనము అల్లోజోమ్స్ అంటాం. దట్ ఈస్ ద సెక్స్ క్రోమోజోమ్స్ అనమాట. సో పూర్తిగా చెప్పుకోవాల్సింది మనకు హ్యూమన్ బీయింగ్స్లో ఎవరిలో అయినా కూడా మనకు 46 నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దాంట్లో పేర్స్ ప్రకారంగా చూసుకుంటే 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అండ్ దాంట్లో 22 పేర్స్ వచ్చేసి ఆటోజోమ్స్ అండ్ ఒక పేరు మాత్రం అల్లోజోమ్స్. ఆటోజోమ్స్ అంటే మనకు స్టొమాటిక్ క్రోమోజోమ్స్ అంటాము, అల్లోజోమ్స్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ అంటాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మెయిల్లో చూసుకుంటే ఏంటంటే అదే విధంగా చెప్పుకున్నట్టు మనకు మెయిల్లో తీసుకుంటే మెయిల్లో చూసుకుంటే మనకు 22 ప్లస్ ఒక సెట్ ఉంటుంది అనమాట. ఆ సెట్ దట్ ఈస్ ద లాస్ట్ సెట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు ఒక వై ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. అంటే ఏంటి 22 పేర్స్ ఏమో మనకు ఆటోజోమ్స్, ఒక పేరు మాత్రం మనకు లాస్ట్ పేరు మాత్రం అలోజోమ్స్ అంటాము. దాంట్లో ఒక కాపీ ఎక్స్ ఉంటుంది, ఒక కాపీ వై ఉంటుంది. అదే మనకు ఫీమేల్లో చూసుకుంటే 22 అదే సేమ్ ఆటోజోమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకు సెక్స్ క్రోమోజోమ్స్ అంటే అలోజోమ్స్ చూసుకుంటే అది లాస్ట్ పేర్ ఈజ్ జనరలీ డబుల్ కాపీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే మేల్స్లో 22 ప్లస్ ఎక్స్ వై, ఫీమేల్స్లో మాత్రం 22 ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్. సో దట్ ఈస్ 2 కాపీస్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్. సో ఇక్కడ వై క్రోమోజోమ్ ఏదైతుందో దిస్ ఈస్ కాల్డ్ as male chromosome or the short chromosome, nothing but called as male chromosome, which is deciding the maleness within the individual. Whereas having the 2 copies of X chromosome, that is a pair of X chromosome, is the one which is symbolizing the femaleness within the individual anamata. So this is about the thing. So మనం చూసుకుంటే ఏంటంటే మనకు పేరెంట్స్లో మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడైతే యూనైట్ అవుతుందో మనకు మదర్లో ఏంటంటే మనకు 2 ఎక్స్ క్రోమోజోమ్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకు 22 అలానే ఉంటుంది, 2 ఎక్స్లు ఉంటాయి. ఫాదర్లో 22 ఆటోజోమ్స్ ప్లస్ మనకు ఒక ఎక్స్ ఒక వై ఉంటుంది. సో ఎప్పుడైతే గ్యామెట్స్ ఫామ్ అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఏ విధంగా డిటర్మైన్ అవుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫాదర్ అనమాట. సో మదర్ నుంచి మనకి ఏమవుతుంది, మదర్ గ్యామెట్స్లో ఏమవుతుందంటే మనకు ఈ పేర్ ఆఫ్ 22 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ నుంచి మనకు ఒక సెట్ ఒకటి వచ్చేసి మనకు ఒక వై వస్తుంది. అదే ఇంకో గ్యామెట్లో ఇదే 22 నంబర్తో పాటు ఒక ఎక్స్ గ్యామెట్ ఫామ్ అవుతుంది. సో అదే టైంలో మనకు ఫాదర్ నుంచి ఏం జరుగుతుందంటే మనకు ఒక సెట్ ఆఫ్ గ్యామెట్స్లో 22 ప్లస్ ఎక్స్ వస్తుంది, ఇంకో సెట్ ఆఫ్ గ్యామెట్స్లో 22 ప్లస్ వై వస్తుంది అనమాట. సో ఒకవేళ ఈ ఎక్స్ మాత్రం మనకు ఈ ఏదన్నా ఒక కాంబినేషన్తో ఫ్యూజ్ అయితే మనకు ఫీమేల్ బేబీ వస్తుంది. అదే ఈ వై ఈ రెండిట్లో ఏదో ఒక కాంబినేషన్తో ఫ్యూజ్ అయితే మనకు మేల్ బేబీ వస్తుంది అనమాట. సో ద మేల్ అండ్ ద ఫీమేల్నెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ బై ద ఫాదర్ అనమాట. సో ద ఫాదర్ ఈజ్ ద వన్ హూ ఈస్ ప్రొవైడింగ్, ఐదర్ ఇట్ మే బి ద మేల్ ఆర్
ఐదర్ ఇట్ మే బీ ద ఫీమేల్ బేబీ. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ఇక్కడికి వచ్చేవారికి ఏం జరుగుతుంది మనకు, ఇక్కడ ఫీమేల్ రావాలంటే 22 సెట్స్ ప్లస్ ఎక్స్ అండ్ ఎక్స్, ఇక్కడ చూసుకుంటే 22 ప్లస్ ఎక్స్ అండ్ వై. సో హియర్ వీ కెన్ సీ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఎ సెట్. సో ఒక ఇండివిజువల్ డెవలప్ అయినప్పుడు సెట్ ఫామ్ అవుతుంది. అదే గ్యామెట్స్లో చూసుకుంటే ఇండివిజువల్ మనకు ఆ సెట్ నుంచి ఇండివిజువల్ క్రోమోజోమ్స్, అంటే ఒక్క క్రోమోజోమ్ ఫస్ట్ క్రోమోజోమ్ చూసుకుంటే అది 2 కాపీస్లో ఉంటుంది ఇండివిజువల్ అయితే. అదే గ్యామెట్స్ రూపంలోకి వచ్చే వరకు ఆ ఒకటే క్రోమోజోమ్ కాస్త మనకు ఒక కాపీ ఆఫ్ క్రోమోజోమ్ 1 ఒక గ్యామెట్లోకి వెళ్తే ఒక కాపీ ఆఫ్ క్రోమోజోమ్ 1 ఇంకో గ్యామెట్లోకి వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ద సెక్స్ ఆఫ్ ద ఫీటస్ ఆర్ ద బేబీ is decided by the male parent, because the male parent is the one who is having the Y chromosome. The gametes which are having the Y chromosome, if they are fusing with the gametes of the females, then we are getting the male baby. If the gametes are carrying the X chromosome instead of Y, if they are fusing with the female gametes or of any combination, then the female baby will be the outcome. So coming to the next topic, that is about the Lamarckism. So Lamarckism అనేది it is proposed by the Jean Lamarck, who is the scientist, and he is working about the generally on the theory of evolution. So ఈ థియరీ ప్రకారం ఏంటంటే he is working on this theory that is called as theory of acquired, that is inheritance of acquired characters. సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ he said that the మనకు జింక ఏదైతుందో డీర్ దాంతో పాటు జిరాఫీ కూడా చాలా చిన్నగా అదే సైజు ఉండడం అనేది ఉందన్నమాట ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్టింగ్లో. కానీ ఎప్పుడైతే మన కాంపిటీషన్ పెరిగినప్పుడు, ఎప్పుడైతే మనకు అకార్డింగ్ టు దిస్ పర్సన్ ఏదైతే మనకు ఉన్న ఫుడ్ షార్టేజ్ అవుతున్న కొద్దీ జిరాఫీ లాంటి ఆర్గానిజం ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు క్లైంబ్ ఆర్ ట్రయింగ్ టు పుల్ ద లోవర్ బ్రాంచెస్ అండ్ హయ్యర్ బ్రాంచెస్ స్లోలీ. అదే మనకు డీర్ ఏంటంటే ఇట్ స్టార్టెడ్ గ్రేజింగ్ ఆన్ ద గ్రౌండ్, వేర్ జిరాఫీ ఈజ్ జనరలీ ట్రయింగ్ టు టేక్ ద బ్రాంచెస్ అండ్ ఈట్ ద బ్రాంచెస్ ఆర్ ద లీఫ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే స్లోగా ఆ పర్టికులర్ క్యారెక్టర్ డెవలప్ అవుతూ సపరేట్ క్యారెక్టర్ ఏదైతే డెవలప్ అయిందో దట్ ఈస్ ఆ క్యారెక్టర్ మనం అక్వైర్ క్యారెక్టర్ అంటాము. సో ఈ అక్వైర్ క్యారెక్టర్ని అది ఫ్యూచర్ జనరేషన్కి పాస్ ఆన్ చేసుకుంటూ వెళ్తూ అట్ ద సేమ్ టైం మనకు అది స్ట్రెచ్ అవుతూ వెళ్తూ నెక్ ఇప్పుడున్న జిరాఫీ లాగా మారిందనమాట. సో ఆ డీర్కి ఏదైతుందో డీర్ అలానే ఉండిపోయింది. జిరాఫీకి ఏదైతే ఈ విధంగా స్పెషల్ క్యారెక్టర్ అక్వైర్ అయిందో ఆ స్పెషల్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ పాస్డ్ ఆన్ టు ద ఫ్యూచర్ జనరేషన్ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ లార్మార్కిజం ఈస్ ద పర్సన్ హూ హెస్ ప్రపోజ్ ఎ థియరీ కాల్ ఎస్ దట్ ఈస్ ద థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద అక్వైర్డ్ క్యారెక్టర్స్, దట్ ఈస్ ద క్యారెక్టర్స్ బై ఛాన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లేకపోవడం అందులో భాగంగా, అంటే అడాప్టేషన్లో భాగంగా ఒక ఏరియాకి అడాప్ట్ కావాలన్నా, ఒక ఫుడ్ హ్యాబిట్కి అడాప్ట్ కావడానికి ఆ స్పెషల్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడము, దాన్ని ఎవల్యూషన్ పరంగా అంటే దాన్ని ఒక స్పెషల్ క్యారెక్టర్ లాగా అడాప్టేషన్లో రూపంలాగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఆ విధంగా ఆ క్యారెక్టర్ని పెంచుతూ అంటే దాన్ని మంచిగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్కి ఇచ్చుకుంటూ వెళ్ళడాన్ని మనం లామార్కిజం అంటాం. సో in case of Lamarckism is the one where we can see the generations, as the generations are passing on, the characters which are generally embedded into the organism as a result of changes or as a result of adaptation, they will be passed on to the future generation day by day and day after day, or years together from one generation to other generation. This the pass on is called as theory of inheritance of the acquired characters, that is expressed by means of Lamarck, that is Lamarckism. So Darwinism is the one which is proposed by the Charles Darwin, and we can see this Charles Darwin is the person who is proposed this theory called as Darwinism, and it's famously called as natural selection or also called as theory of evolution. So దీని ప్రకారం ఏంటంటే he has selected some small group of related birds on the Galapagos Island and is trying to study what is the correlation between the food habits and the size and the shape of the beaks. So ఆ స్టడీస్లో చూస్తే ఏంటంటే when he selected a small group of these related birds and he has chosen
choosing some different kind of birds which are having different kind of food habits. So the size and the shape of the beak is very much important for the survival of the bird, and they are generally having all the characters in common, but the beak size and the shape is very much important. So that beak is different from all these particular plants. So that beak is the one which is generally providing the different kind of edge or different kind of characters to the organism which can be passed on to the future generation. So this is generally created. So this is generally formed as a natural selection, because the birds has to acquire this natural selection or natural character in order to survive in the wildlife, because they are generally choosing different kind of food habits so that they don't have the competition and they can survive. So these characters are acquired because of the natural way of developing. So this is called as natural selection, and they are generally, these characters are evolving day to day life so that they can survive and they can be passed on. So they are called as theory of evolution. So he is the person who has proposed about how the food habits or how the natural characters are generally developed in order to show the adaptation to the different kind of conditions. So coming to the speciation, so speciation is the process of formation of new species. సో న్యూ స్పీసీస్ ఫామ్ కావాలంటే ఏం ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలన్నమాట. సో ఫ్రమ్ ద ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ సే న్యూ స్పీసీస్ ఆర్ జనరలీ ఎవాల్వ్ ఫ్రమ్ ద ఓల్డర్ వన్స్. ఏ విధంగా మనకు ఒక జీవి నుంచి ఇంకో జీవి ఎవాల్వ్ అవుతుంది అనేది స్పీషియేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం ఒక ఆర్గానిజం తీసుకుంటే ఆ సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఒకవేళ అవి ఆ పెద్ద లార్జ్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఆర్గానిజమ్స్ నుంచి ఏ స్మాలర్ పాపులేషన్ స్ప్లిట్ అవ్వడం, అంటే ఒక ఫిజికల్ బ్యారియర్ వల్లనో లేకపోతే ఒక న్యాచురల్ బ్యారియర్ వల్లనో స్ప్లిట్ అయిపోయి అవి సపరేట్ అయిపోయి చాలా ఇయర్స్ టుగెదర్ అవి సపరేట్ అయిపోయి అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పర్టికులర్ కండిషన్కి ఆ ఫుడ్ హ్యాబిట్స్కి వాటికి అలవాటు పడడానికి ఆ ఆర్గానిజమ్స్ ఏంటంటే స్లోగా కొత్త క్యారెక్టర్స్ ఎవాల్వ్ చేసుకోవడం, కొత్త అడాప్టేషన్కి కొత్త రకమైన క్యారెక్టర్స్, ఆ కొత్త క్యారెక్టర్స్ బెనిఫిషియల్ అయినందుకు ఆ క్యారెక్టర్స్ కాస్త ఆ పర్టికులర్ ఆర్గానిజంలోకి ఇన్కార్పొరేట్ అవుతూ అది ఫ్యూచర్ జనరేషన్ వస్తున్న కొద్దీ ఆ క్యారెక్టర్స్ ఇంకా బాగా డెవలప్ అవుతూ ఫైనల్గా అది ప్రోజనికి పాస్ ఆన్ అవుతూ వెళ్తూ ఉంటే ఆ విధంగా ఆ ఆర్గానిజమ్స్ ఆ స్మాల్ స్ప్లిటెడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం ఈ లార్జ్ పాపులేషన్ నుంచి ఏదైతే స్ప్లిట్ అయిందో దట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ న్యూ స్పీసీస్ అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ స్పీసియేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ వేర్ వీ కెన్ సీ బికాస్ ఆఫ్ అడాప్టేషన్ బై a small group of organism. Either they may be, for example, they can be isolated in case of any terms, a small group of organism in order to adopt or in order to survive in that condition they develop the new characters. These new characters are becoming strong by day, and finally they will be reaching a position where they will be permanently taken by the organism and it pass on to the future generation, and finally later on it will be passed on years together, it will be passed on to the future generation and they finally acquire that character permanently. దానివల్ల ఏదైతే మనకు పేరెంట్ స్పీసీస్ ఉందో అక్కడి నుంచి ఇవి డివైడ్ అయిపోయి ఇవి న్యూ స్పీసీస్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని స్పీసియేషన్ అంటాము. స్పీసియేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ వేర్ వీ కెన్ సీ ఎ న్యూ స్పీసీస్ హ్యాస్ బీన్ evolved or generally developed from the older species, and this particular process is a very time taking process, very slow process, and definitely it will be incorporated into genes and it will be passed on to the future generation. సో కమింగ్ టు ద ఎవిడెన్స్ ఫర్ ద ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ ఎవిడెన్స్ ఏ విధంగా ఉంది, ఎలా మనకు అసలు ఎవల్యూషన్ అనేది జరుగుతుంది అంటే ఫ్యూచర్లో మనం పాస్ట్లో ఏ విధంగా ఉన్నాము కానీ ఏ విధంగా మనకు మార్పులు చెందుతున్నాయి, మనం ఏ విధంగా చేంజెస్ అవుతూ ముందుకెళ్తున్నాం అనేది మనము ఎవల్యూషన్ ప్యాటర్న్ అంటాము. సో ఈ ఎవల్యూషన్ ప్యాటర్న్కి మనకు ఏ విధంగా ఎవరు మనకు దీనికి మద్దతు ఇస్తున్నారు అంటే ఏ థియరీస్ మద్దతు ఇస్తున్నాయి, ఏ విధంగా మనకి ఇవి మద్దతు అనేది జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. సో దీనికి మద్దతుగా మనము ఒక థియరీ తీసుకురావచ్చు, దట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద హోమోలోగస్ అండ్ అనలాగస్ ఆర్గన్స్. సో ఇన్ కేస్ ఆఫ్ హోమోలోగస్ అండ్ అనలాగస్ ఆర్గన్స్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ ఆర్గన్స్ అంతా మనము హ్యూమన్ బీయింగ్స్లో కానీ చీతాస్ కానీ వేల్స్లో కానీ బ్యాట్స్లో కానీ ఇవన్నిట్లో ఏంటంటే 4 లింబ్ ఏదైతుందో అంటే పైనున్న చేతుల్ని మనం 4 లింబ్స్ అంటాము. సో ఈ అన్నిటికీ చీతా,
whale and bats and the humans, ఈ అన్నిటికీ 4 limbs తీసుకుంటే, హ్యాండ్స్ తీసుకుంటే అవి లోపట ఇంటర్నల్ స్ట్రక్చర్ పూర్తిగా సేమ్గా ఉంటుంది, కానీ బయట అవి చేసే పని మాత్రం వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చీతాలో దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద రన్నింగ్, అండ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ దే ఆర్ హెల్పింగ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ processes apart from walking, and in case of whale they are helping in swimming, and in case of bat they are helping in the flying. So even though they are doing different kind of functions, even though they are structurally external ga they are appearing in a different format, size lo gaani, రూపంలో గానీ, appearance లో గానీ అవి different గా ఉన్నా కూడా ultimate గా లోపట internal arrangement అంటే internal arrangement of the bones చూసుకుంటే they are similar in arrangement. So we can see all the bones are similar in connectivity. All the bones, joints, tendons are similar, but their external appearance is different and their function is also different. So here we can see the homologous organs are the one which are having similarity in their origin. They are having same or similarity, or they are having same origin, but they are performing the different functions. So for example here the 4 limbs of all these organisms are having similarity in their internal organization and similarity in their bones, tendons, that is internal organization, but externally and size in the terms of size gaani, in terms of external రూపంలో చూసుకుంటే గానీ they are completely different. And for example they are useful for different kinds and different ways for different kind of animals. So the running and holding for the cheetah and the human respectively, for swimming in case of whales, and in case of bats that is flying. So these are kind of origin, that is generally the organs which are having similar origin, similar internal structure, but having external structure to be different, they are called as homologous organisms. So next we are going to discuss about the analogous organs. So analogous organs ante endante, for example we are taking the wings of the insects and the wings of the birds. These organs are generally both the wings which you are taking, they are completely different in the origin, they are completely different in their evolution pattern, as very much distance from each other, they are completely different, but they are doing the same work. So the organs which are having difference in their origin and in appearance wise, but they are doing the same kind of work, are called as analogous organs. So homologous organs ante endi, they are the one which are having same origin, same construction, but doing different works. Analogous organs ante they are having different construction, different origin, but doing the same work. So here we can see the analogous organs యొక్క example చూసుకుంటే, that is the wings of the insects and the wings of the birds are the one which are nothing but the example for the analogous organs. So coming to the evidence for the embryology, so when you are discussing about the what is the evidence for the embryology, so embryology ante endante, that is about the study of the embryos and the development of embryos is called as embryology. So embryology is the one which is providing a very good scope for understanding the evolution. So evolution ఏ విధంగా జరిగింది, అసలు ఏ ఆర్గానిజం నుంచి ఎవాల్వ్ అయింది అనేది మనం ఎంబ్రియోనిక్ ప్యాటర్న్ చూసి తెలుసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ embryos that is generally showing the embryological evidence, and these are the different embryos which are showing the pattern and also the proper way of connectivity and also the link between the different organisms. So ikkada manam example chusukunte, while we are going to study about the embryological role or the pattern of embryo, we can see that the embryo of the frog, so embryo of the frog is nothing but the tadpole. That embryo of the frog, that is tadpole, is resembling that of the fish, that is generally resembling the fish rather than its own frog. So the frog embryo edaitundo, that is generally resembling the embryo of the fish rather than the embryo of the frog. So that is generally we can say that the whatever the frog is there, the frog is generally showing the evolution from the ancestors of the fishes. Ante ఫ్రాగ్ యొక్క ఎర్లీ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో, ఎంబ్రియోనిక్ క్యారెక్టర్స్ ఏవైతున్నాయో, దోస్ ఎంబ్రియోనిక్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ ద అడల్ట్ ఫ్రాగ్, ఇన్ టర్న్ దే ఆర్ మ్యాచింగ్ విత్ దట్ ఆఫ్ ద ఎంబ్రియోనిక్ ప్యాటర్న్ ఆఫ్ ద ఫిషెస్. సో దీని ప్రకారంగా ఏం చెప్పొచ్చు అంటే, మనకు ఫ్రాగ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద ఫిషెస్ రాదర్ దాన్ we can say that they are generally divided some or the other way, but the fishes are the one which are the ancestors for the particular frogs. So that is about the evidence for the embryology.
So coming to next one, that is about the evidence for the fossils. So in case of evidence for the fossils, fossils are the one which are the leftovers by the especially the bones and the bone arrangement which was left over by the animals which has gone extinct because of some or the other reason. So here we can see that there are some of the species, they are generally excavated as a result of doing the excavation. They can see number of bones, and also we can see the well preserved entire skeleton system has been excavated in recent days, and we can say that the generally these kind of well preserved skeleton system, and also the pressing, so because of the hard pressing of the skeleton system onto a rough surface or strong surface, we can see the pattern which are generally formed, and this pattern and the skeleton structure and the bones and the patterns which are formed on the surface of the any kind of rocks, and they are preserved for millions of years together, they are called as fossils. So the fossils are the one which are very much important, because they are the one which are the clue for determining what is the kind of organism which are generally present on the surface or the face of the earth, how this organism has been relevant or related to the present day modern organism. So ఈ modern organisms ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ నుంచి ఎలా ఎవాల్వ్ అయినాయి, ఈ రెండు మనకు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ కనుక్కోవడం వల్ల, మనకు ఆ లింక్ ఆర్గానిజం అనేది కనుక్కోవడం వల్ల, మనకు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ నుంచి మనం ఆ లింక్ కానీ ఆ పర్టికులర్ లింకేజ్ని కనుక్కోవడం వల్ల ఏ విధంగా ఈ డిఫరెంట్ మోడర్న్ ఆర్గానిజమ్స్ ఎట్లా ఎవాల్వ్ అయినాయి అని తెలుసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద fossils which are generally observed as a result of supporting segment for the study of the evolution. So final వచ్చేసి we are going to discuss about the last topic of this particular chapter, that is about the human beings as a museum. సో మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే at the course of evolution జరుగుతున్న కొద్ది మనం కొన్ని ఆర్గానిజమ్స్ నుంచి మనం ఎవాల్వ్ అవ్వడం, మనం ఎవాల్వ్ అయ్యి మనం స్ప్లిట్ అయ్యి స్పీషియేషన్ అయ్యి మనం కూడా మనకు స్పెషల్ అడాప్టేషన్, స్పెషల్ కైండ్ ఆఫ్ ఆర్గన్స్ని డెవలప్ చేసుకొని, మనము కొన్ని విధాలుగా కొన్ని క్యారెక్టర్స్ని కాంప్రమైజ్ చేసుకొని, కొన్ని క్యారెక్టర్స్ ఎస్పెషల్గా థింకింగ్ని, ఇంటెలిజెన్స్ని, హ్యాండ్స్ డెవలప్ చేసుకోవడం, కొన్ని రకాలుగా బెనిఫిషియల్ క్యారెక్టర్స్ని పెట్టుకొని ఈ బెనిఫిషియల్ క్యారెక్టర్స్ని డెవలప్ చేయడానికి కొన్ని క్యారెక్టర్స్ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు హ్యూమన్ బీయింగ్స్ ఏవైతున్నారో దే ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ కాల్డ్ యాజ్ ఎ మూవింగ్ మ్యూజియం, బికాస్ వీఆర్ హ్యావింగ్ రఫ్లీ 180 వెస్టిజియల్ ఆర్గన్స్, దట్ ఈస్ నాన్ ఫంక్షనల్ ఆర్గన్స్ ఆర్ జనరలీ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు hair pinna, that is the hair on the body, hair on the skin, and also hair on the ear, that is the pinna, and also the mammary glands which is present still in the humans, that is the male humans. We can see that is they are the proof that generally the human beings are the one which are evolving still, and they are generally a museum on move. So coming to the 8th chapter of this particular unit, that is about the heredity and evolution, we are going with the summary of this particular chapter. So దీంట్లో we are going to discuss about the various topics like new characters and the variation, where we are discussing about how the new characters are developed, what is the reason for the development of this variation, that is the new characters, how they are developed, what can be the reason. And next one వచ్చేసి here we also discuss about the Mendels and its experiment. దీంట్లో మనం మాట్లాడుకునేది we are discussing about the why the person has chosen the garden pea plant and what are the characters, and ఇదే కాకుండా we also discuss about what is the procedure which was followed by the Mendelian person, and we can also say that what is monohybrid cross and what is the dihybrid cross, and we also discuss about what is mono and dihybrid cross, and also Mendel laws, that is law of dominance, law of segregation, and law of independent assortment. ఇదే కాకుండా we also discuss how the characters are generally passed on from the grandparents to parents and to the progeny, and how they are generally carried, what is the factor which is behind the which is behind to carry all these characters or the factors. And we can see how the sex determination is observed in case of human beings, what is the one which is generally useful in determining the sex of the individual. So it's the chromosomal combination of the gametes of the male parent is the one which is providing the condition of sex determination.
So here we are discussing about the Lamarckism, that is generally about how we can see the acquired characters. So how the characters are developed, how these characters has been acquired from one generation to other generation. So for example, deer nunchi manaku okavela giraffe వేరు కావాలన్నప్పుడు a small group of organisms, they are trying to acquire the new food items, they slowly and they are passing on to the lower and upper branches, and finally they will be divided as a separate species. So this is one kind of explaining about the speciation, where we can, the species are generally separated from the original species according to the Lamarck. So next one is about Darwinism. So here we can see a new characters are generally absorbed, or we can see certain changes are generally absorbed, that is by means of nature. So it is called as natural selection, or the theory of evolution, where the new characters are generally evolved or selected by the nature in order to survive that organism in that particular nature. So the speciation is the process where we can see the separate new species are generally evolved from the old species, and the main reasons can be of any kind. They can be a physical barrier, or the geographical separation, or it can be any kind of artificial barrier where it is splitting this group of organism into two groups, and in order to survive they have to acquire different kind of characters. If they are merging, if you are not meeting for years together, they can develop or they can evolve into two new species so that they can support the new kind of habitat. So coming to the evidence of evolution, where we can see homologous and analogous organs are the one which are generally involved in this process. So homologous organs are the one which are having same pattern of origin, same pattern of bone arrangement internally, but they are but they are generally serving different kind of functions. Whereas analogous organisms, or the analogous organs, are the one which are having totally different origin and different kind of arrangement of the internal structures, but they are serving the same function. So the evidence for embryology, that is the embryology is the one which is providing what kind of organism has evolved from what kind of another organism. So here we can see the frogs are the one which are generally evolved from the ancestors of the fishes. Present day modern fishes ఏవైతున్నాయో వాటి యొక్క ancestors నుంచే fishes కానీ frogs కానీ డివైడ్ అయిందని మనం embryological గా స్టడీ చేసి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. So coming to the evidence for the fossils, where we can see the fossils which are generally and preservatives of the skeleton structure, or the pressings of the skeleton structure, which is generally observed as in fossils, which are the one which are providing about the link between the different kind of organism and trying to establish the link between the ancestors of the different group of organisms. So ఈ evolution patterning అనుకోవాలంటే ఈ రెండు గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం ఒకటే ఆర్గానిజం నుంచా లేకపోతే రిలవెంట్ ఆర్గానిజం నుంచి ఎవాల్వ్ అయినాయి అని తెలుసుకునేది ఇట్స్ అబౌట్ ద fossils for the evidence. And finally we are going to discuss about the human beings as a moving museum. We can see that generally the human beings are the one which are having acquired distinct, and they have been distinct from the near related organism like orangutans, monkeys, and they develop and they have passed on the genes to future generation. They are trying to adopt to the condition, that is because of evolution of the new characters and passing on the new characters. So here we can see that in case of human beings, we can see the it is a moving museum, and we can also see that is 180 vestigial organs are generally observed in case of human beings. So this is about the summary of this particular chapter, that is chapter 8, that is about the evolution and the hereditary of the class 10 biology of the state syllabus. So thank you for watching the video. If you have any problem, you can write down the comment box, and also you can have a discussion in the comment box, and also you can support us to do the quality videos. Thank you for watching.